ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 126వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్నవారికి ఎవరైనా ఏడిస్తే సంతోషం, ఎవరిని ఏడిపిద్దామని చూస్తుంటారు. అందరూ అనను కానీ కొందరు ఇలా ఉంటారు. వీళ్ళారా, కొందరైతే ఏడ్చేవాడిని చూస్తే జాలి పడతారు. కొందరు అలా ఉండొచ్చు. అయితే దేవుని ఎదుట కన్నీరుకు చాలా విలువ ఉంది. ఎందుకనంటే ఆయన అందరికీ తండ్రి కదా. కన్నీటితో ఎవరైనా ఉంటే వారిని చూసి దేవుడు వారిని ఆదరించకుండా, ఓదార్చకుండా ఉండలేడు. ఆయన ఎవరి కన్నీరు కార్చినా వారి కన్నీటిని తన పుస్తకములో రాసి కన్నీటిని పుడ్డిలో భద్రపరుస్తాడు. కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థిస్తే, అడిగితే దేవుడు ప్రతిఫలంగా సంతోషాన్ని అనుగ్రహిస్తాడు అంటున్నాడు ఈ భక్తుడు. హాగర అనే ఆవిడ, ఈమె ఐగుప్తురాలు, అబ్రహాముకి 2వ భార్య. అయితే ఒకానొక సందర్భంలో ఆమె కుమారుణ్ణి ఇంటి నుంచి ఆమె భర్త అయిన అబ్రహాము పంపివేసినప్పుడు ఆమె అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్న తిండి నీరు అయిపోయి తన కుమారుడైన ఇష్మాయేలు మరణ పరిస్థితుల దగ్గర ఆమె కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని తన కుమారుడు కూడా ఆకలితో అలమటిస్తూ అతడు కూడా కార్చిన కన్నీరు, వారిద్దరి కన్నీటిని దేవుడు చూచి హాగరుతో మాట్లాడి నీటి ఊటను పుట్టించి వారిని బ్రతికించాడు. ఆ నీటి ఊట ఇప్పటికీ ఉంది. అది ఇప్పటికీ నీరు ఇస్తూనే ఉంది. దాన్ని తాగి అందరూ దాహాన్ని తీర్చుకోవడమే కాదు, మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుకుంటున్నారు. ఈ విషయం మీడియా సైంటిస్టులు కూడా చెప్తున్నారు. మక్కాకు వెళ్ళే దారిలో ఈ ఊట ఉంది. నీవు ఎవరివైనా, ఏ పరిస్థితుల్లో నీవు కార్చే కన్నీటికి ఆయన చూచి ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన దుఃఖపడేవారిని ఓదార్చే దేవుడు కదా. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లల జీవితాల్లో దేనిని బట్టి కన్నీరు కారుస్తున్నారో అది ఏదైనా సరే, వారి యొక్క కన్నీటిని చూచి వారి జీవితాల్లో వారి కన్నీటిని తుడిచి వారికి సంతోషాన్ని మీరు అనుగ్రహించే దేవుడు కదా. మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ పిల్లల జీవితాల్లో కన్నీటిని నాట్యముగాను
సంతోషముగాను మీరు మార్చమని, వారికున్న కన్నీటికి కారణమైన కష్టాన్నంతటిని మీరు విడిపించమని, వీరి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను మీరు ఆశీర్వదించి, ఈ ఎండ నుంచి ప్రతి వారికి భద్రత ఇచ్చి మీరే నడిపించమని, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా మీరు సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.